హలో ఎవ్రీవన్, ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఫ్రెష్ అయిపోయాము. పిల్లలు నేను ఫ్రెష్ అయిపోయాము. హస్బెండ్ కూడా స్నానానికి వెళ్ళారు. అండ్ నేను ఇంతలోపు గోరువెచ్చని వాటర్ అయితే చేసి పెట్టేశాను పిల్లలిద్దరికి. అల్లం టీ చేసేసాను. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నాది. ఇంకా టీ తాగేసి టిఫిన్ చేసేయడమే. ఇది స్నాక్స్ కోసం ప్రిపేర్ చేశాను, పోహా. అండ్ ఇక్కడైతే క్యాబేజీ ఉడకబెట్టేసి టమాటా ఫ్రై అయిన తర్వాత క్యాబేజీ కాంబినేషన్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడైతే టిఫిన్లోకి చిలకడ దుంప తిని స్కూల్కి వెళ్ళిపోయారు. లంచ్ టైంకి వస్తారు. వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది మా ఇల్లు స్కూల్కి. అండ్ ఇక్కడైతే చూసేయండి, కర్రీ సాల్ట్ అల్లం అన్నీ వేసేసాను. టమాటా ఫ్రై అయిన తర్వాత క్యాబేజీ వేసేయాలి. అండ్ రెడ్ చిల్లీ కూడా వేసేసుకున్నాను. రెడ్ చిల్లీ ఇంకా డైలీ రొటీన్ బ్లాగ్స్ అంటే ఇంతే కదండి. కర్రీ చేస్తాము, టిఫిన్ చేస్తాము, ఇవే కదా చూపించడం. పిల్లలు కూడా చక్కగా తింటారు. నేను ఏం చేసినా వాళ్ళకి ఇష్టమైన 2 డేస్ మాత్రం వాళ్ళకి ఇష్టమైన ఎట్లా తింటున్నారా? మంచి అన్ని వెజిటబుల్స్ మంచిగా తిన్నారా? చేయి పెట్టుకో, ప్లేట్ పెట్టుకో. వెజిటేరియన్ అంటే కలుపు మంచిగా, కర్రీ మంచిగా తిను. వెజిటబుల్స్ అన్నీ అలవాటు చేస్తాను. వెజిటబుల్స్ రౌండప్ చేయి, అన్నం రౌండప్ చేయి. క్యాబేజ్ ఫ్రై అట్లా రౌండప్ చేయి. మంచిగా కలపవా? చక్కగా అండ్ నేను వచ్చేసి ఇంకా టిఫిన్ అయిపోయింది, కర్రీ అయిపోయినాక మధ్యాహ్నం చాలా పనులు ఉంటాయి, అవి కూడా చేస్తాను. తిను. ఫుల్ వీడియోలో అన్నీ అప్లోడ్ చేస్తాను. అండ్ ఇంతవరకు మన వీడియో చూడు చూస్తూ లైక్ చేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ రౌండప్ చేయి, అన్నం రౌండప్ చేయి. రౌండప్ చేయి నాని, మంచిగా కలుపు. రౌండప్ అన్న వీడియోలో మొత్తం కలిపి రౌండప్ కర్రీ మొత్తం కలిపి రౌండప్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అయ్యో కింద పడేయకు, మధ్యలో కను గుట్ట చేయి, గుట్ట చేయి. తిను.